ఫస్ట్ టైం బొంగులో చికెన్ ట్రై చేస్తే ఎలా వచ్చిందో చూడండి లాస్ట్ వరకు చెప్తా. హలో మామ నమస్తే. ఇక మేమైతే బొంగులో చికెన్ చేద్దామని చెప్పని అయితే బొంగులో అయితే మంచిగా నీట్ గా కోసుకుంటున్నాం. ఇక బొంగులని కోసి అయిపోగానే మా బామ్మడి చికెన్ పట్టుకొచ్చి ఉప్పు కారం అల్లం పసుపు వేసుకొని అయితే మంచిగా నీట్ గా కలుపుకుంటాడు. కలుపుడు మొత్తం అయిపోగానే ఇంటికి అయితే మాకు నడవని చెప్పని అయితే కార్ పట్టుకుని అయితే మల్లంపల్లి తలాలకైతే పోతాను. ఇక పోగానే లేట్ చేయకుండా అయితే నిప్పు అయితే అంటి పెట్టుకున్నాం. ఇక ఆ గ్యాప్ మా బామ్మడి అయితే ఇంటికి కలిపి చికెన్ అయితే మంచిగా బొంగులో అయితే రింపుతాడు. ఇక మా బామ్మడి అయితే మిరపకాయలు కొత్తంటే చేతి మా తమ్ముడే రింపుతాడు. మొత్తం అయితే మా తమ్ముడు మా బామ్మడి తెలుసుకుంటారు. బామ్మడులు ఉంటే ఇదే బెనిఫిట్, ఏ పని ముట్టినారు బావాలని అయితే షేర్ చేయి మామ మీ బావకు మీ బాంబాడికి వీడియో అయితే. బాంబాడి అయితే ఆకులు కడిగితే అయితే గాలి బయటికి రాకుండా అయితే బొంగులో అయితే ఆకులు మంచి గట్టిగా పెట్టిన. ఇక మా చిన్న బాంబాడి అయితే వీడియోలకు అయితే మంచి మంచి స్టిల్స్ అయితే ఇస్తాడు. ఇక నేనైతే నిప్పుల మీద అయితే బొంగులు అయితే పెడతాను. ఇక కింద మంట మీదికెళ్ళి ఎండమంట అయితే మొత్తం దగడకైతే చచ్చిపోడైతుంది. పక్క జరుగు బాబు మేము చూసుకున్నాం అని చెప్పని అయితే నిప్పులేసి మంచిగా నీటే కాలుతారు. జస్ట్ ఒక్క 10 నిమిషాలు అయితే బొంగులు అయితే మొత్తం కాలిపోయినాయి. ఒక్కసారి అయితే చికెన్ చూడండి ఎట్లా మసులుతాందో మొత్తం. బొంగులో నుంచి వచ్చే వాసన అయితే కద్దరు నాకు వస్తుంది. ఇప్పటికే లేట్ అని చెప్పని అయితే బొంగులో చికెన్ అయితే గంజులోకి తీసుకుంటున్నాం. అట్లా కొడితే బొగ్గు మొత్తం లోపల పడుతుంది బాబు అని చెప్పండి మా బామ్మడి తీసుకున్నాడు. మా దగ్గర అయితే బొంగులు లేక అయితే చికెన్ అయితే కొంచెం గట్టి కొట్టుకున్నాం లోపల. ఫైనల్ గా అయితే ఒక నిమ్మకాయ విండుకొని కొత్తిమీర అయితే ఎత్తాడు మా బామ్మడిది. మేము ఆ గ్యాప్ అయితే ఫిష్ బాటిల్ అయితే పట్టుకొస్తాను. అండ్ ఈ వీడియో తింటే మా నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బాయ్.